హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ సింపుల్గా ఈజీగా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్కి అలాగే ఈవినింగ్ స్నాక్ కింద అయితే చాలా బాగుంటాయండి. ఇవి గోధుమ పిండి చల్ల పునుగులండి. చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు హడావిడి లేకుండా చేసేసుకోవచ్చు. ఎలా చేశానో ఏంటనేది పూర్తి వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. నేను ముందుగా ఒక గ్లాస్ పెరుగు తీసుకుంటున్నాను అండి. మీ ఇష్టం, మీరు ఏదైనా కొలత పెట్టుకొని పెరుగు తీసుకోండి. పెరుగు అలాగే బేకింగ్ సోడా ఒక పావు టీ స్పూను, సాల్ట్ తగినంత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. వేసుకుని మొత్తం అంతా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. పెరుగు, ఆయిలు అలాగే బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ వేసాం కదా, మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఈ గ్లాస్ తోటి పిండి తీసుకోండి. ఏ గ్లాస్తో పెరుగు వేసామో ఆ గ్లాస్ తోటే పిండి తీసుకోండి. మీరు ఏదైతే మెజర్మెంట్స్ పెట్టుకుంటారో దాంతో వేసుకుంటే మీరు కరెక్టే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, ఇందులోనే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, చిన్న అల్లం ముక్క, అలాగే పచ్చిమిర్చి అండి. మీకు ఇంకా బాగా కారంగా కావాలి, చిన్నపిల్లలు తింటారని నేను తక్కువ వేసుకున్నాను. ఎక్కువ కారంగా కావాలనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. అంతేనండి. మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని అది మరిగేలోగా ఇది కాసేపు నానుతుంది. మరిగేసరికి ఇది నానుతుందండి. ఎక్కువ టైం ఏమి ఉంచవసరం లేదండి. కలుపుకొని అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది. దీంతో ఏ చట్నీ అయినా పెట్టుకొని తినొచ్చు. నేనైతే టమాటా సాస్ పెట్టానండి, పిల్లలకి ఎక్కువ ఇష్టం కదా. నేను ఈవినింగ్ చేశాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు కొబ్బరి చట్నీ కానీ, చెనపలుకుల చట్నీ కానీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకంతేనండి. మన ఆయిల్ మరిగింది కదా, ఇప్పుడు చేత్తో అలా తీసుకొని పునుగుల టైప్ వేసేయాలండి. అంతేనండి. ఇంకా మీడియంలో పెట్టుకోవాలండి వంట. ఎందుకంటే మళ్ళీ పైన ఎర్రగా వేగిపోతే లోపల ఉడకదు. మీడియంలో పెట్టుకుని చేసుకోండి. చక్కగా పైన క్రిస్పీగా వస్తాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, సింపుల్గా ఈజీగా ఎంత తొందరగా అయిపోయిందో. పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్కి ఇలాగా టమాటా కచప్పు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అదే మార్నింగ్ టైంలో చేస్తే కంపల్సరీ చట్నీ ఉంటే సూపర్గా ఉంటుందండి. మీరు ఎలాగైనా వేసుకోవచ్చు. మనం పెరుగది వేసాం కాబట్టి ఒంటికి కూడా చాలా మంచిది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి ఇవి. చూసారు కదా, ఇంకా అలాగ వాటిలంతటా అవే పైకి వచ్చేస్తే అలా అటు ఇటు కలుపుకుంటూ తిరగేస్తూ ఒకేలాగా వేగేటట్టు కలుపుకోవాలి. హైలో మట్టుకు పెట్టకండి. హైలో పెట్టామంటే పైన కలర్ మారిపోద్ది, లోపల ఉడకదు. చూసారు కదా, అన్నీ ఇలా వేగిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే. అయిపోయండి మన గోధుమ పిండి చల్ల పునుగులు. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయో. మీకు టిష్యూ పేపర్స్ ఏమైనా ఉంటే దాని మీద వేసుకుంటే కొద్దిగా ఆయిల్ ఏమైనా ఉంటే లాగేస్తుంది. వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. చాలా బాగుంటాయండి. తప్పనిసరిగా మీరు చేసుకోండి. అంతే ఫ్రెండ్స్. ఇంకా ప్లేట్లో పెట్టేసి పిల్లలకి ఇచ్చేస్తే చక్కగా మాట్లాడుకుంటే చక్కగా లొట్టలు వేసుకొని తింటారండి. చూడండి, చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సింపుల్ ఈజీగా రెసిపీ అండి ఇది. ఇది చట్నీ ఉదయం పూట చేసుకుంటే శనగ పలుకులు చట్నీ చేసుకున్న చాలా బాగుంటుంది. లోపల కూడా ఎంత గుల్లగా సాఫ్ట్గా చక్కగా ఉడికించి చూసారా, చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు చేసుకొని ఎంజాయ్ చేయండి తింటూ. చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే టమాటా కచప్తో తిన్నానండి. చాలా చాలా బాగున్నాయి. పిల్లలు అయితే ఇంకా 1కి 4 తింటారండి. అంత టేస్టీగా ఉంటాయన్నమాట. బ్రేక్ఫాస్ట్కి బాగుంటాయి, ఈవినింగ్ స్నాక్లా కూడా బాగుంటాయండి.
తప్పనిసరిగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా మాట కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.